సో, వాస్తుకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు హరిగారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ వాస్తు గురించి మాట్లాడేటప్పుడు చాలామంది అంటే, నేను మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ వల్ల నేను ఎవరితో అన్నా డిస్కస్ చేస్తూ ఉంటే, అసలు వాస్తు కొన్ని ప్లేసుల్లో పనిచేయదు. 1000 దీపాలు వెలిగించిన ప్లేస్‌లో అంటే 1000 దీపాలు వెలుగుతున్న ఊర్లు కానివ్వండి, అంటే ఒక 1000 గడప ఉన్న ఊర్లు కానివ్వండి, ఆ ప్రదేశాలు కానివ్వండి, వాస్తు అసలు పని చేయదు అని చాలామంది వాదిస్తూ ఉంటారు. అసలది నిజమే అంటారా? నిజమైతే ఎందుకు నిజం? కాకపోతే ఎందుకు కాదు? మీరు క్లారిటీ ఇవ్వండి. రైట్. ఇప్పుడు 1000 గడపలున్న చోట వాస్తు పనిచేయదనే మాట ఎప్పటినుంచో ఉంది. హ్మ్. అది మాట్లాడుతుంటారు. ఎందుకొచ్చింది అనేది నా రీసెర్చ్‌లో నేను చెప్పే పాయింట్ డిఫరెంట్‌గా ఉంటుంది. హ్మ్. చెప్పండి. అది కూడా చెప్తాను నేను. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సొంతిల్లు ఉంది. హ్మ్. సొంతింటి లోపల ఒక ఏరియాలో కొంత డ్యామేజ్ అయింది. హ్మ్. రిపేర్ చేయాలి. ఓ 4,00,000 కావాలి. హ్మ్. ఎవరివ్వాలి? ఎవరివ్వాలి? మీరు గవర్నమెంట్ ఓనర్. ఆ! మీరు మా ఓనర్. ఇంట్లోనా? మీ ఇంటి లోపల ఒక ఓకే. ప్లేస్‌లో డ్యామేజ్ అయింది. మొత్తం ఆ మేమే పైప్ లైన్స్ ఇవ్వాలి. అన్నీ మీరే ఇవ్వాలి. రైట్. హ్మ్. మీరు, మీ స్నేహితులు లేదంటే మీ ఇంకొక బంధువులో, మీ అక్కనో, చెల్లో హ్మ్. హ్మ్. మీరిద్దరు కలిసి కట్టుకున్నారు. హ్మ్. ఇప్పుడు అది ఎఫెక్ట్ అయింది 4,00,000. ఇద్దరు, ఇప్పుడెవరు? ఇద్దరు రైట్. చెరు సగం వేసుకోవాలి. ముగ్గురుంటే, 3 పార్ట్‌లు చేసుకో. నలుగురుంటే, 4 పార్ట్‌లు. 50 మందుంటే 50 పార్ట్‌లేసుకో. 50 పార్ట్‌లేస్తే ఎంతయింది? చాలా తక్కువ అవుతుంది. 4,000 అవుతుంది. ఆ! 8,000 అవుతుంది. హ్మ్. 4,00,000కి 8,000 అవుతుంది. హ్మ్. 50 మందుంటే. హ్మ్. ఇప్పుడు 4,00,000 మీరివ్వాలంటే మీకు బర్డెనా? 8,000 ఇవ్వాలంటే బర్డెనా? 8,000 ఇవ్వాలంటే తక్కువవుతుంది. 4,00,000 అయితేనే బర్డెన్ అవుతుంది బర్డెన్. కామన్‌గా. హ్మ్. ఇప్పుడు ఇక్కడ చాలా సింపుల్‌గా హ్మ్. ఆన్సర్ ఏంటంటే, ఎక్కువ మంది ఉన్న చోట ఏదైనా డ్యామేజెస్ జరిగినా, ఏదైనా కరెక్షన్స్ చేయాలన్నా, ఏదైనా మార్పులు చేయాలన్నా, అప్పుడు ఖర్చేమవుతుందంటే డివైడ్ అవ్వడం వల్ల ఆ వాస్తు దోషం అందరికీ లెవెల్ ఎళ్ళిపోతుంది అనేది ఒక కాన్సెప్ట్. హ్మ్. హ్మ్. దీంట్లో ఇంకా అంతరార్థాలు లోపల డెప్త్‌కెళ్దాం. హ్మ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌లో ఒక బిల్డింగ్ వాస్తు దోషం ఉంది. హ్మ్. ఆ దోషం ఎవరికి వర్తిస్తుంది? బిల్డింగ్ ఓనర్స్‌కి వర్తిస్తుంది. ఆ బిల్డింగ్ యొక్క టోటల్ బౌండరీ లోపల ఉండే దోషాలు బిల్డింగ్‌లో ఉండే వాళ్ళందరికీ వర్తిస్తుంది. హ్మ్. అందరికీ వర్తిస్తుంది. ఓకే. రైట్. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి గట్టిగా ఇట్లా కొట్టాడు. హ్మ్. గట్టిగా అంటే ఒక 100 స్పీడ్‌లో కొట్టాడు. హ్మ్. 100 స్పీడ్‌లో కొట్టాడు. ఒక దెబ్బ తగిలింది. హ్మ్. ఇండివిడ్యువల్ హౌస్ అనుకోండి. ఒక దెబ్బ గట్టిగా కొడితే చెంప మీద గట్టిగా కొడితే ఏమవుతుంది? 100 స్పీడ్ ఇతనికే తగిలింది. తనకే తగులుతుంది. రైట్. 100 మెంబర్స్‌కి ఈ స్పీడ్ కొట్టాలి. హ్మ్. ఇట్లా అంటాడు అంతే. ఇది మీకు దెబ్బ తగిలిందా? తగలదు. తగిలింది. సో 100 మంది ఉన్నప్పుడు ఏమైతుంది? వాస్తు దోషం 100 మందికి డివైడ్ అయిపోతుంది. రైట్. కాన్సెప్ట్ మీకు అర్థమైందా? హ్మ్. హ్మ్. ఒక ఊరి లోపల 1000 గడపలున్నప్పుడు ఏదైనా ఊరికి సంబంధించిన మెయిన్ దోషం ఉంటే, ఆ దోషం అనేది అంతమందికి డివైడ్ అవుతుంది. ప్లస్సా, మైనసా ఏదున్నా గూడా అంతమందికి డివైడ్ అవుతుంది అనేది అంటే ఇప్పుడు కాన్సెప్ట్. ఈ గ్రేటర్ కమ్యూనిటీస్‌ని మీరు బాగా సపోర్ట్ చేస్తారు అని మళ్ళీ కామెంట్స్ వస్తాయేమో హరి గారు. అట్లా ఏం చెప్పలే. అంటే ఆ! కాదు ఇప్పుడు చెప్తాను ఇంకా. 1000 ఇంకా గడపలు అయిపోలేదు. అన్న వాళ్ళంటే చాలా లేదు. లేదు. ఉంటాయి గదా! లేదు. అందుకని లేదు. అది కూడా నేననేది. చెప్తాను. ఇంకా డెప్త్‌కెళ్ళాలి. హ్మ్. ఇది చెప్పండి. జస్ట్ బేసిక్‌గా చెప్పాను. హ్మ్. ఇప్పుడు 1000 గడపలున్న చోట వాస్తు దోషం పనిచేయదు అనే కారణం ఏంటంటే, ఏదన్నా వాస్తు దోషంతో ఏదన్నా రిపేర్ చేయాలన్నా, ఏదన్నా మోడిఫై చేయాలన్నా ఇంతమందికి వర్తిస్తుంది అనేది పాయింట్. హ్మ్. ఒకటోది. హ్మ్. ఇప్పుడు ఏ ఇంటికి సంబంధించిన వాస్తు దోషం అనుభవించాల్సింది వాళ్ళే. రైట్. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నది మీరు కమ్యూనిటీ అనుకోండి, లేదంటే ఒక పెద్ద విల్లాస్‌కి సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి, ఒక హ్మ్. ఊరు అనుకోండి. హ్మ్. ఇప్పుడు ఊరి మొత్తంలో నైరుతిలో చెరువు ఉందనుకోండి. హ్మ్. ఆ ఊరి ఫెయిల్. ఓకే. ఇప్పుడు ఆ ఊరిలోని చెరువు తీసి ఈశాన్యంలో పెట్టాలంటే ఎవరు చేయాలి ఆ వర్క్? ఆ చివర్లో ఉన్న వ్యక్తి చేస్తాడా? చెయ్ ఊరు ఇప్పుడు అది చేయాలంటే ఓ 10,00,000 అండి. ఒక హ్మ్. ఎగ్జాంపుల్ 1000 ఇండ్లున్నాయి. మనిషికి ఎంత ఎయ్యాలి ఇప్పుడు? 1000 ఇండ్లు. రూ. 1000 వేస్తే రూ. అయిపోయింది. 1000. హ్మ్. అంతే. 10,00,000 ఎయ్యాలంటే ఎవడు ముందుకు రాడు. అవును. 10,000కి కూడా రాడు. హ్మ్. హ్మ్. అవునా? హ్మ్. ఇప్పుడు దాన్ని షిఫ్ట్ చేయాలంటే ఏమవుతుంది ఆటోమేటిక్‌గా? సింపుల్‌గా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే. చాలా సింపుల్. రూ. 1000 ఖర్చుతోనే అయిపోయింది. హ్మ్. సో, హ్మ్. ఇంతమంది ఉండడం వల్ల ఏదైనా వాస్తు దోషం మేజర్ ఎఫెక్టెడ్ ఉంటే వీళ్ళందరూ మార్చుకోగలుగుతారు. అయితే హ్మ్. ఈ ఎఫెక్ట్ అంతా 1000 మందికి పనిచేస్తుంది. ఊరు మొత్తానికి ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే. కాబట్టి ఒక ఊరు ఎస్టాబ్లిష్‌మెంట్ చేసేటప్పుడు ఇవన్నీ గూడా మనం చూసుకోవాలి. హ్మ్. ఎట్లా పడితే హ్మ్. అట్లా చేసుకోవడానికి ఉండదు. ఇది రైట్. క్లియర్ కట్ ఇది. రైట్. ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్‌లోకొస్తే హ్మ్. అపార్ట్మెంట్స్‌లో ప్రధానంగా ఎంట్రీ ఎక్కడుంది? హ్మ్. ఒకటి. నెక్స్టు
4 మూలలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ పెట్టేశారు. ఉమ్, దాని ఇంపాక్ట్ ఎవరికి అంటే బిల్డింగ్‌లో ఉండే వాళ్ళందరికీ ఇంపాక్ట్. ఓకే. మీరు ఒక్కొక్క బిల్డింగ్‌లో అబ్జర్వ్ చేయండి. ఒక బిల్డింగ్‌లో ఒకరికొకరు పడదు. ఉమ్, అందరూ ఒకే రకంగా వ్యతిరేకంగానే ఉంటారు. అంటే ఒక కాన్సెప్ట్ తీసుకొని అందరూ అదే మాట్లాడుతుంటారు. ఉమ్, ఒక బిల్డింగ్‌లో అందరూ కలిసిమెలిసి ఉంటారు. మంచిగా ఏదన్నా ఫంక్షన్ అందరూ చేసుకుంటారు. అందరూ వచ్చి మాట్లాడిపోతూ ఉంటారు. ఉమ్, కేవలం ఏదో ఒక్క విషయంలోనే గొడవ జరుగుతూ ఉంటుంది. ఉమ్, ఏదో ఒక్క విషయం. ఇంకొక దాంట్లో మాట్లాడితే గొడవనే జరుగుతుంది. ఒక్కొక్క అవును. బిల్డింగ్‌లో. ఇది అబ్జర్వ్ చేశారా? ఉమ్, అంటే ఆ బిల్డింగ్‌లో ఎలాంటి దోషాలున్నాయో అది ఉమ్, బిల్డింగ్‌లో ఉండే వాళ్ళందరికీ ఇంపాక్ట్ అవుతుంది. ఓకే. ఒక బిల్డింగ్ వాళ్ళందరూ ఎందుకు కలిసిమెలిసి ఉంటున్నారు? ఉమ్, ఇప్పుడు వినాయక చవితి వచ్చింది. ఏదైనా వస్తే అందరూ అందరూ మొత్తం కలిసి ఉంటారు. అందరూ వస్తారు. ఉమ్, ఇంకొక బిల్డింగ్‌లో 50% అట్లుంటారు. 50% ఇట్లుంటారు. రైట్. ఉంటారా? సో, ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో, ఈ ఇంపాక్ట్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే మనకు 1000 గడపలున్న చోట దోషం ఎప్పుడు ఉండదు. అంటే ఇవన్నీ డివైడ్ అవుతాయి కాబట్టి ఫుల్ ఎఫెక్ట్ ఒక్కళ్ళకి ఉండదు. రైట్. ఒక ఇండివిడ్యువల్ హౌస్‌లో నైరుతిలో మీరు సెప్టిక్ ట్యాంక్ పెద్దది పెట్టేసేసి ఆ ఇంట్లో నివాసం ఉంటే కాంపౌండ్ కట్టని వ్యక్తి కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఇంపాక్ట్ లేదు. దూరంగా పెట్టేసిండు. ఇప్పుడు సింపుల్‌గా చెప్తానండి. ఇప్పుడు ఈ రూమ్ ఉంది. ఈ రూమ్‌లో ఒక మూలకు ఒక గుంత కొట్టామనుకోండి. ఈ వాసన ఎవరికొస్తుంది? మనకే మనకే వస్తుంది. వస్తుంది. ఇది ఓపెన్ ల్యాండ్ అండి. నేను అక్కడ పెట్టాను. వాసన ఎవరికొస్తుంది? ఇట్లనే కూర్చుంటా. అందరికీ వస్తుంది. రాదు. గాలిలో వెళ్ళిపోతూనే ఉంటుంది కదా! ఉమ్, ఉమ్, రాదు. ఎప్పుడైతే మనం ఆ కాంపౌండ్ కడతామో ఆ లోపల ఉండేవన్నీ ఆ బిల్డింగ్ వాళ్ళకే వర్తిస్తాయి. రైట్. పాయింట్ అర్థమైందా? ఇక్కడ ఏమవుతుందంటే ఇండివిడ్యువల్‌గా బిల్డింగ్ యొక్క ఎఫెక్ట్ ఆ నివాసం ఉంటున్న వాళ్ళకే వర్తిస్తుంది. ఇది ఓకే. ఒకటి. ఉమ్, అయితే కామన్‌గా వచ్చేవి మాత్రం 1000 మందికి డివైడ్ అవుతాయి కాబట్టి అది ఇంపాక్ట్ ఉండదు. ఓకే. చాలా సింపుల్‌గా ఇది సింపుల్ ఆన్సర్. దీనికి మించి లేదు. మీకు ఓకే. అర్థమైందా పాయింట్ నాది? రైట్. మీరు ఒకసారి చెప్పండి ఏం అర్థమైంది? సో మనకి ఇల్లు అనేది ఏ విధంగా ఉండాలి దానికి సంబంధించి మీరు అన్నట్టుగా గుంతలు మనకి ఇంటికి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మనం చూడంగానే వెంటనే ఆపోజిట్ లో గనక ఉంటే గనక ఆ ఇల్లు పనికిరాదు. ఇప్పుడు 1000 గడపలు ఉన్న దాంట్లో ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్‌కి వెళ్తే సింపుల్‌గా గమనించింది ఏంటంటే మెయిన్ డోర్, మెయిన్ గేట్ అపోజిటే పెద్ద సంపు కట్టి పెట్టేస్తాం. దాని మీద నుంచి అందరూ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అవును. 100% ఆ బిల్డింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయండి అలాంటి? ధన నష్టము, ఒకరికొకరికి పడకపోవడము, మాట్లాడుకోకపోవడం ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే. 100%. మళ్ళీ ఇంటి వెనకాల గొయ్యి, ఉమ్, ఇంటి వెనకాల ఉండొద్దు, దక్షిణంలో ఉండొద్దు, ఇవన్నీ కండిషన్స్. ఈ రెంట్కుంటే కూడా ఇలాంటివి ఉంటాయండి? ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఇప్పుడు మీకు రెంట్‌కి కార్ ఇస్తాను నేను, బ్రేక్ తీసేస్తాను. ఎవరికి ఎఫెక్ట్ ఫస్ట్? నాకే పడుతుంది. అట్లా అన్నమాట. ఇక్కడ ఓకే. ఏమవుతుందంటే రెంట్ ఉండే వ్యక్తులకు ఎక్కువగా ఇంపాక్ట్ వస్తుంది. ఉమ్, కానీ అతనికి ఎప్పుడు ఇంపాక్ట్ కాదు అంటే ఇప్పుడు ఓకే. కార్ కొన్నారండి మీరు, సింపుల్ గా మాట చెప్తా. కార్ తీసుకున్నారు, రెంట్‌కి తీసుకున్నారు. ఉమ్, బ్రేకులు సరే ఏం ఫాల్తు బండి ఇచ్చినారో పక్కకి పడేసేసి తాళం ఇచ్చేసి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు ఎఫెక్ట్ ఎవరికి? వాడికి. రైట్. ఇప్పుడు ఇంటి లోపల ఉండే వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైనా వాస్తు దోషాలు ఉంటే మాకే వస్తాయేమో అని భయపడుతూ ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేస్తాయి. ఓకే. ఎవరైతే ఏదైతే నాకెందుకు, నాకు కిరాయిలు ఇది కాకపోతే వేరే ఇంటికి పోతా అని అనుకోండి, వాళ్ళకి సంబంధం లేదు. రైట్. మన మనసే అది ప్లస్ మైనస్ చాలా తెలిసిపోతుంది. సింపుల్. సో చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా మనం చాలా మందికి ఈ డౌట్ ఉంటుందండి. అంటే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కానివ్వండి, ఏదైనా ప్లేస్‌కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇక్కడ వాస్తే పని చేయదు. ఎందుకంటే ఇన్ని ఇల్లులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పని చేయదని మాట్లాడే వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం. నిజమా కాదా అనే దానికి ఈ వీడియో చాలా క్లారిటీ. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే హరిగారు మీతో మాట్లాడటం, మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో కామెంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మాట్లాడటం జరుగుతుంది. సో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో. లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి మంచి మంచి టాపిక్స్తో వాస్తుకు సంబంధించి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.